Once a day that I would pray for you. I go and misbehave before you know it. You can look. Hi and welcome. So it was a date May 5th or 6th. I think May 5th అనుకుంటా. వావ్, నాకు ఈవెన్ డేట్స్ కూడా గుర్తులేదు. లేదు, May 4th. యా, నిన్నటితో నా ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాక ఈరోజు May 5th. సో నేను న్యూగా హెయిర్ కట్ చేయించుకున్నాను బికాస్ నా హెయిర్ అనేది చాలా అన్హెల్దీగా అయిపోయింది. అండ్ మార్నింగ్ నుండి ఈరోజు ఏంటంటే నేను నా హెయిర్ కేర్ రొటీన్ని కంప్లీట్గా లైక్ వీక్లీ రొటీన్ లాగా నేను చేసి ఉంచాను అనమాట. సో నేను మీకు తర్వాత షేర్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే వెళ్ళి కొంచెం పని ఉంది ఇంట్లో, సో అది చేసిన తర్వాత. అండ్ నేను ఏంటంటే ఇది టాప్ అండ్ ఇది పైజామా సెట్ అనమాట. బయట కూడా వేసుకెళ్ళచ్చు, బట్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇది నేను వైజాగ్ సెంట్రో ఉంటుంది కదా, సో అక్కడ నుండి తీసుకున్నాను. అండ్ గ్రేట్ డిస్కౌంట్స్లో కూడా ఉన్నాయి కదా, 50% ఆఫ్లో ఉంది ప్యాంట్ ట్రాక్స్ అనేవి. సో బాగుంది యాక్చువల్లీ. అండ్ ఈ సమోసా చాలా అంటే చాలా వేడిగా ఉంది. అండ్ నా కాక్టైల్ కూడా బయట చిల్ అవుతుంది, కనిపించింది అక్కడ. ఇంకా ఎక్కడ ఉంది. సో వేరే బర్డ్స్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోయాయి. అండ్ ఆ బడ్జెస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నేను డోర్ క్లోజ్ చేశాను కేస్కి, బికాజ్ అవి ఎగురుతూ ఉంటే నేను ఫ్యాన్ వేయలేను. సో అందుకని చెప్పి, బట్ కాక్టైల్ మాత్రం ఒకటి బయట ఉంచాను అండ్ ఇంకోటి లోపలే ఉంది. లేదు, అది ఎవరికి రావాలి. పడిపోతా, ఇస్తుపోతా. చూసావా ఇప్పుడు ఎంత ఉంది? ఏంటి వెళ్ళిపోతున్నావా? చూసావా ఇంకా దాకా నాకు తెలుసు అది వెళ్దాం, కానీ ఓవర్ యాక్టింగ్ చేసింది. వేసేస్తా కేజీ వేసి చాలే, మళ్ళీ తర్వాత చూద్దాం. అయితే రోజు పెరుగుతాయి. అప్పుడు మనకి లక్కీ బడ్జెట్స్ లో మాత్రం 2 బ్రెయిన్ వచ్చాయి స్మార్ట్. సో ఇదేంటంటే నాకు గిఫ్ట్ గా వచ్చింది అని చెప్పాను కదా. సో ఇదేంటంటే నట్ హ్యాబిట్ నుండి ఒక సెట్ అనమాట. సో దీంట్లో మనకి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవి ఉంటాయి. సో లోపల ఏంటంటే మనకి ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, మంచి గిఫ్టింగ్ ఆప్షన్ ఇది. సో పాలిష్డ్ ఎసెన్షియల్స్ అవి కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ కాబట్టి మీకు కావాలంటే నట్ హ్యాబిట్ ట్రై చేయొచ్చు. సో దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది అగైన్ పిఆర్ ప్యాకేజ్ ఏమి కాదు, ఇది కొనుక్కున్నదే మనీ పెట్టి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నట్ హ్యాబిట్ ఫ్రెష్ విత్ స్కిన్ మలాయ్ అని చెప్పి. సో ఇది ప్యాకేజింగ్ అది ఇలా ఉంది. సో ఇదేంటంటే మనకి మల్టీనట్ షియా ఒమేగా 3 ఇవన్నీ ఉన్నాయన్నమాట. డీప్ రిపేర్ అండ్ బాడీ యాక్నే కంట్రోల్ కోసం అని చెప్పి. నట్ హ్యాబిట్తో ఒక ప్రాబ్లం ఏంటంటే మనం మాక్సిమం 3 months లో అన్ని ప్రోడక్ట్స్ కూడా ఫినిష్ చేసేయాలి. సో మీరు రెగ్యులర్గా వాడతారని అనుకుంటే, లేదా మీరు గిఫ్ట్ ఇచ్చే పర్సన్కి స్కిన్ కేర్ అంటే ఇష్టం అనుకుంటే అలాంటి వాళ్ళకి మీరు గిఫ్ట్ చేయడం బెటర్. సో అగైన్ ఇది కూడా 3 months లో యూస్ చేసేయాలి అని చెప్పి ఉందన్నమాట. సో ఇది నేను అప్లై చేసుకుని చూసుకున్నాను. సో ఇది కొంచెం ఏంటంటే స్కిన్ మీద థిక్గానే ఉంది, మళ్ళీ కదా. సో ఇది వింటర్స్ లో బెటర్ అనమాట. సమ్మర్స్ లో ఏంటంటే ఎస్పెషల్గా మీకు ఆయిలీ స్కిన్ అది ఉంటే కొంచెం మీకు నచ్చకపోవచ్చు. మరీ జిడ్డుగా ఉందని చెప్పట్లేదు, కానీ కొంచెం థిక్కర్ కన్సిస్టెన్సీ వెన్ కంపేర్ విత్ నార్మల్ బాడీ లైక్ బాడీ లోషన్స్. సో ఇప్పుడు మనకు అది లైట్ వెయిట్ అవి వస్తున్నాయి కదా. సో ఇది లైట్ వెయిట్ ప్రోడక్ట్ కాదు. సో నెక్స్ట్ థింగ్ అంటే ఏంటంటే నేను చాలా సార్లు యూజ్ చేసిన, మమ్మీ యూజ్ చేసింది, మాత్రం యూజ్ చేసిన చాలా మంది లైక్ ఇది లైక్ చాలా బాగుంటుంది ప్రోడక్ట్. ఇది ఏంటంటే నట్ హ్యాబిట్ ఫ్రెష్ హెయిర్ న్యూట్రీ మాస్క్ అని చెప్పి. అగైన్ ఇది కూడా మనం 3 months లో యూజ్ చేసేయాలి. సో ఇది మనం 3 times వీక్లీ యూజ్ చేయాలి అంటున్నారు. 30 minutes మన హెయిర్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇది హెయిర్ మాస్క్. సో నేనేం చేశానంటే తలస్నానం చేసే 1 hour ముందు జస్ట్ హెయిర్ కి బాగా అప్లై చేసేసి, మీరు స్కాల్ప్ కి ఈవెన్ ఎండ్స్ కి కూడా అప్లై చేయొచ్చు. ఎస్పెషల్లీ మీకు కూడా నాలుగు ఫ్రిజీ హెయిర్ అది ఉంటే మీరు ఈవెన్ ఎండ్స్ కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది అప్లై చేసి మీరు అలాగా ఉంచుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు మీకు థిక్ అండ్ లాంగ్ హెయిర్ ఉందనుకోండి, ఇది మీకు 3-4 యూజెస్కి వస్తుంది. అదే మీకు షార్ట్ హెయిర్ అండ్ థిన్ హెయిర్ ఉంటే ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ యూజెస్కి వస్తుంది. దీని ఎంఆర్పి 175 rupees. అండ్ ముందుగా దీని మన స్కిన్ మలాయ్ దీని ఎంఆర్పి ఒక్క సెకండ్ ఇక్కడ ఎంఆర్పి ఇది 483 rupees. అండ్ మనకి 120 ml ప్రోడక్ట్ వస్తుంది. అండ్ ఈ న్యూట్రీ చాయిస్ ఏంటంటే మనకి ఎంత ఎంఎల్ ఇది బాడీ గ్రామ్స్
175 రూపీస్కి వస్తుంది. సో ఒకవేళ మీకు కెమికల్స్ యూస్ చేసిన ప్రోడక్ట్స్ అవి ఇష్టం లేదా లేకపోతే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటే మీరు పర్టికులర్ ప్రోడక్ట్ ని బయట కూడా కొనుక్కుని ట్రై చేసుకోవచ్చు. నేను పోస్ట్ అలా ట్రై చేశానండి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది ఏంటంటే నాట్ హ్యాబిట్ ఫ్రెష్ డైలీ ఉప్తన్ అని చెప్పి మీరు ఫేస్ ప్యాక్ లా యూస్ చేసుకోవచ్చు. ఫేస్ మీద ఒక 10 minutes వాష్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఫేస్ వాష్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఫేస్ వాష్ లా యూస్ చేసేటప్పుడు ఏంటంటే మీ ఫేస్ మీద మేకప్ లేకుండా ఉంటే బెటర్. బట్ మీరు మేకప్ అది అప్లై చేసుకుంటే ఏంటంటే మేకప్ రిమూవ్తో పాటు కూడా దీన్ని మీరు యూస్ చేయొచ్చు. అగైన్ మీకు కెమికల్ ప్రోడక్ట్స్ నచ్చవు, ఓన్లీ నాకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇష్టం అనుకుంటే మీరు యూస్ చేయొచ్చు. అగైన్ ఇది మనకి 40 గ్రామ్ ప్రోడక్ట్ 125 రూపీస్కి వస్తుంది. అండ్ ఇది 2 months లోనే యూస్ చేసేయాలి. సేమ్ మనకి సెలెక్ట్మెంట్ ఫేస్ ప్యాక్ ఉంటుంది కదా, సో అలాగే ఉంటుంది. బట్ దీనిలో కొంచెం రోజ్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేశారు. సో ఓవరాల్గా స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ పసుపు కూడా యూస్ చేశారు. సో మనకి ఏంటంటే ఫేస్ మీద ఎల్లో టింజ్ లాగా వస్తుంది. బట్ వాష్ చేసుకుంటే తొందరగానే పోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే గైస్ ఇది నేను ఆల్మోస్ట్ అలా అవగొట్టేశాను. సో ఇది ఏంటంటే నాట్ హ్యాబిట్ నుండి ఫ్రెష్ ఎక్స్ఫోలియేటింగ్ మూదా అని చెప్పి సినమన్ నష్పతి రేడియన్స్ అని చెప్పి ఉంది. ట్యాన్ పిగ్మెంటేషన్ అండ్ బ్లెమిష్ కంట్రోల్ కోసం ఇది ఫేస్ స్క్రబ్ టైప్ గైస్. సో చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది యూస్ చేసిన తర్వాత ఏంటంటే ఫేస్ కి చాలా మంచి షైన్ వస్తుంది. సో అందుకని చెప్పి నాకు నచ్చింది. అండ్ నిజం చెప్పాలంటే నాకు కెమికల్ ఎక్స్ఫోలియేషన్ కదా ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ ఫీలింగ్ బాగుంటుంది స్కిన్ మీద. సో అందుకని చెప్పి నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఇదే ఎక్కువ యూస్ చేస్తున్నాను. సో ఇది మనకి 25 గ్రామ్ ప్రోడక్ట్ 94 రూపీస్కి వస్తుంది. అండ్ ఇది కూడా మనం ఏంటంటే వీక్ లో 3 times యూస్ చేయాలి. అండ్ దెన్ మనకి 2 months లో ఫినిష్ చేసేయాలి. సో ఇవి కొన్నప్పుడు ఏంటంటే మనం మెయిన్ గా ఇవే యూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, మీకు ఆల్రెడీ కలెక్షన్ ఉందనుకోండి, ఒక వీక్ ఇది ఇంకో వీక్ ఇది యూస్ చేసుకుందాం అనుకుంటే కుదరదు. ఎప్పుడు ఇదే యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది నాకు ఒక్కొక్కసారి బాబాయ్ తొందరగా అంటే నేను అది చూసి ఇది ఉంది కదా వాడదాం అనుకునేటప్పుడు అది ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. సో అది బాధ. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి నాట్ హ్యాబిట్ నుండి ప్యూర్ ముఖాలయ టర్మరిక్ రోజ్ హిప్ ట్యాన్ పిగ్మెంటేషన్ అండ్ బ్లెమిష్ కంట్రోల్. ఇది ఆయిల్ ఫేస్ ఆయిల్ అనమాట. దీనిలో 13 oils ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ దీన్ని ఎంఆర్పి మనకి 30 ml ప్రోడక్ట్ ఇది మనకి 597. దీనిలో మీరు చూసారు ఆయిల్ లో లాస్ట్ కి కనిపిస్తుంది అనుకుంటున్నా అవి ఉన్నాయి చూసారా. సో అవేవో 2 flowers ఉన్నాయి అనమాట. ఈ ప్రోడక్ట్ స్మెల్ అది బాగుంది. ఇప్పుడు నాకు యాక్చువల్గా కోల్డ్ ఉంది, సో స్మెల్ అంతా తెలియట్లేదు. బట్ ఎనీవేస్ దీని స్మెల్ బాగుంది. అండ్ ఇది కొంచెం ఆయిల్ ఆబ్వియస్లీ ఫేస్ ఆయిల్ కదా, అంత లైట్ వెయిట్ ఆయిల్ ఏం కాదు. నేను 2 drops తీసుకుని అప్లై చేసుకున్నాను. ఎందుకంటే ఇది సమ్మర్ వస్తుంది కదా ఆయిలీ స్కిన్. సో స్కిన్ బట్ స్కిన్ మాత్రం చాలా సాఫ్ట్ చేస్తుంది. కొంచెం ఫెయిర్ కూడా చేస్తుంది అని అనిపిస్తుంది. ట్యాన్ రిమూవ్ చేసుకుంటూ ఫేస్ కి మంచి గ్లో అండ్ ఆల్సో తెల్లగా వచ్చేటట్టు చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. మార్నింగ్ లేట్ చూసిన తర్వాత నేను రెగ్యులర్ గా వాడుతున్నాను. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే నాట్ హ్యాబిట్ బీట్రూట్ క్రష్ ఫ్రెష్ ఇన్ఫ్యూజ్డ్ లిప్ బటర్ విత్ గీ అండ్ హనీ అనమాట. సో ఇది అగైన్ 10 గ్రామ్ ప్రోడక్ట్ మనకి ఎంత ఎక్కడ లేదే. ఓకే ఇక్కడ లేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే కిచెన్ మేడ్ అనమాట. అందుకని చెప్పి మనకి ఇది 6 months టైం ఇచ్చారు యాక్చువల్గా. సో అందుకని దీనిలో ప్రిజర్వేటివ్స్ అవి ఉండవు కదా. సో అందుకని మనకి ఎక్కువ రోజులు ఉండవు. సో ఎనీవేస్ ఇక్కడ మనకి ఎంఆర్పి ఇవ్వలేదు. నాకు ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ ఏమైనా ఇంక్లూడ్ చేస్తాను ఎంఆర్పి ఎంత అనేది. బట్ ఇది కూడా చాలా బాగుంది, చాలా న్యాచురల్ ప్రోడక్ట్. లిప్స్ మీద నాకైతే అంత టింట్ ఏమీ వచ్చినట్టు అనిపించలేదు. బట్ ఈవెన్ ప్రోడక్ట్స్ అండ్ నాకు చాలా బాగా నచ్చింది. గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా మీకు ఏదైనా స్కిన్ కేర్ ఎంతూజియాస్ట్ తెలుసు అనుకుంటే వాళ్ళకి బర్త్డే గిఫ్ట్ లాగా ఏదో ఇవ్వచ్చు. సో ఎస్